ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంది, మన ఇంట్లో సెమీ ఆటోమేటిక్ ఉంది. ఈ విధానములైనటువంటి వాటినే మనుషుడు కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే వెతుకుతున్నాయి, కానీ దేవుని సన్నిధిని మేము కుటుంబంలో కలిగి ఉన్నామా అనేది ఎవరు వెతకడంలే. పొదనైంది తెల్లవారైంది అద్దో పోతా పనింబడిపోతున్నాడు అంతే. దేవుని ఎదుట మోకాళ్ళు ఉండడము, కుటుంబంగా భార్యాభర్తలుగా రావడము, ప్రార్థన చేయడము, కలిసి వాక్యం చదవడము, పరిస్థితులు వచ్చినప్పుడు కుటుంబంగా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, దేవుని మీద ఆధారపడడం, ఈ విషయాలు కుటుంబ వ్యవస్థలో లోపించినవిగా ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా వాట్సాప్ కాలింగే. తిన్నావా? తిన్నా. వండుకున్నావా? వండుకున్నా. పండుకున్నావా? పండుకున్నా. పిల్లలు కూడా వండుకున్నారా? పిల్లలు కూడా పండుకున్నారు. అయిపోయి అంతే. యువతల సైడ్ డోర్ వేసుకున్నావా? ఈ సైడ్ డోర్ వేసుకున్నావా? అంతే అయిపోయి. అయితే ప్రార్థన చేసుకున్నావా? వాక్యం చదువుకున్నావా? దేవుడు నీతో మాట్లాడినాడా? దేవునితో నువ్వు ఉంటున్నావా? దేవుని సముఖంలో నువ్వు ప్రార్థన పూర్వకంగా అడుగులు వేస్తున్నావా? భర్త భార్యను అడగడంలే, భార్య భర్తను అడగడంలే.